దీని చుట్టుపక్కల మనకి ఒక బోర్డు లాగా పెట్టినారు చూడండి. ఆ బోర్డుల్లో మొత్తము 363 మంది పేర్లు అయితే ఇక్కడైతే మెన్షన్ చేసినారు. అదనమాట 363 లాస్ట్ నెంబర్. వాళ్ళు చనిపోయినప్పుడు మొత్తం ఇక్కడ మట్టితో సహా మొత్తం అంతా ఎర్రగా అయిపోయిందని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు. హై ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ 12 అయితే కావస్తా ఉంటాయేమో. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వాతావరణం సెట్ అయ్యేదానికి కొంచెం టైం అయితే పెట్టింది. అందుకని కొంచెం లేట్ గా అయితే లేసినాము. మెహరాన్ గర్ ఫోర్ట్ ఆ ఏరియాస్ అయితే ఉన్నాయి. అదైతే మనం పొద్దున్న గానీ వెళ్లే పని అయితే అక్కడికి మనం అయితే ఒక రోజులో పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా ఆ ఏరియాస్ అన్ని కవర్ చేసుకుని ఈవినింగ్ అట్లా వచ్చేయచ్చు. ఇంకెందుకు లేని ఈ రోజు వద్దులే అనుకున్నా. అసలు ఈ రోజు ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉండి ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా. ఇక్కడ ఇంకొక ప్లేస్ అయితే ఒకటి ఉంది, ఒక విలేజ్ టైప్ ఒకటి ఉంది. సరే మధ్యాహ్నం విలేజ్ వరకు కవర్ చేసుకొద్దాము. ఆ ప్లేస్ గురించి చదివేటప్పుడు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి తెలిసింది. నాకు ఆ స్టోరీ బాగా నచ్చడానికి ఒకసారి చూసొద్దాము ఆ ప్లేస్ ని అయితే అని మనం అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మనం మధ్యాహ్నం అయింది కదా, పొద్దున కూడా ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. పోతా దారిలో ఏదో ఒకటి తినేసి ఏమైనా వెళ్ళిపోదాము ఆ విలేజ్ కి. ఏంది కాలిపోతా ఉండయ్యా, ఎండ మాత్రం సర్రంటా ఉంది. 23 కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి మనకి ఆ విలేజ్. ఇది కమలా నెహ్రూ కాలేజ్ అంట, ఉమెన్స్ అంట. అది 44 డిగ్రీలు అంట ఎండ. ఇంకా 11-12 కూడా కాల టైము. ఓరేడమ్మ బడవ. వెల్కమ్ టు రాజస్థాన్ బేబీ. ఏది ముట్టుకున్నా ఇది నల్లగా ఉన్నాయి కదా ఇవి మొత్తం అంతా. ఈ మెటలు ముట్టుకుంటే సర్రని కాలిపోతా ఉంది. సావ కొడుతుంది ఎండ మాత్రం. మనం పోయే రోడ్డు పెద్ద మెయిన్ రోడ్డు కూడా కాదు, ముందర ఉంటాయి ఉండవు. ఏదో కొంచెం జంక్షన్ లాగా ఉంటే ఏడ తినేసి పోదామా అనిపిస్తా ఉంది. రోటీ నై కిధర్ మిలేగా రోటీ? కార్నర్ పే ఠీక్. ఏడేదో ఉంది హోటల్ లాంటిది. రోటీ క్యా? రోటీ. ఇక్కడికి వచ్చి ఒక బెండకాయ ఫ్రై అయితే చెప్పినాము. బెండి ఫ్రై అంట. ఇది బెండి ఫ్రై, ఆనియన్స్, నిమ్మకాయ, రోటీ వస్తూ ఉంది. ఇప్పుడు బెండకాయ ఫ్రై పర్లే బాగానే ఉంది. ఇక్కడ ఏమంటే నూనె సంపతా ఉన్నారు. రోటీలు, బటర్ రోటీలు ఇవి 3 రోటీలు కాదు 4 విత్ బెండి ఫ్రై. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు పేరు కెజడి. ఈ చెట్టుని గుర్తుపెట్టుకోండి. ఈ చెట్టుతో మనకు పని ఉంది. ఇప్పుడు ఈ చెట్టు గురించి మనం ఇప్పుడు పోతా ఉండేది. ఎక్కడ చూసినా రాజస్థాన్ లో వాటర్ అయితే కుండల్లో పెట్టుంటారు. మనమైతే రాజస్థాన్ లో ఒక 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే వాటర్, ఫుడ్. అవి ఎప్పుడు బ్యాగ్ లో ఉండేటట్టు చూసుకోవాలని అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకట్లే, అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ. సో నేను నాకు ఒక చెట్టు చెప్పినా కదా కేజడి అని. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరి పేరు కూడా కేజరి. సో దీని స్టోరీ ఎలా తెలిసిందంటే, నేను ఉదయపూర్లో ఉన్నప్పుడు ఈ జోధ్పూర్కి వచ్చే దారి మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని మామూలుగా గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తా ఉంటే గుడ్డా విలేజ్ సఫారీ అని ఒకటి ఉంది. సరే వాళ్ళ దగ్గరికి వెళ్దామని మామూలు గూగుల్ మ్యాప్స్లో చూస్తే వాట్సాప్ నెంబర్ అయితే దొరికింది. ఇంకా వాళ్ళతో మెసేజ్ చేస్తా ఉన్నా ఎంత అవుతుంది అది ఇది అని అడిగితే పర్ పర్సన్ 2500 అయితే చెప్పినారు. నేను ఒక్కనే ఉండేది, నేను అంత బేర్ చేయలేను, ఇది ఇట్లా ఇంత లాంగ్ నుంచి వస్తున్నాను అది ఇది వాళ్ళతో కొంచెం మాట్లాడితే వాళ్ళుండి ఒక 10% అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చినారు. నేనుండి సర్లే అని వాళ్ళ వెబ్సైట్ ఉండింది. ఆ వెబ్సైట్ చదువుతా ఉన్నా. ఆ వెబ్సైట్ చదువుతా ఉంటే లాస్ట్ లో ఒక పిక్ అయితే పెట్టినారు ఆ వెబ్సైట్ లో. వాళ్ళు ఇన్ని పీపుల్ మందిని ఇక్కడ చంపేసినారు అన్నట్టు ఏదో ఒక పిక్ అయితే పెట్టినారు. ఆ పిక్ చూసి నేను ఒక్కసారిగా నాకు ఆ పిక్ మీద అయితే నాకు దాని స్టోరీ మీద అయితే ఇంట్రెస్ట్ కలిగింది. సరే దాని గురించి ఏందని మొత్తం అంతా నెట్లో ఏదైతే అప్పుడు బయటపడింది ఈ కేజడి అనే ఊరు. ఆ స్టోరీకి సంబంధించిన టెంపుల్ ఇక్కడైతే ఉంది. కేజడి షహీదీ స్థల్. ఇదేంది క్లోజ్ చేస్తున్నారు? అది పోవచ్చు కానీ బైక్లు పోయేదానికిలే. अंदर को नहीं जा सकते? अंदर बाइक नहीं जा सकते? हाँ थोड़ा आगे जाओगे 3 पिलर आएंगे पत्थर के उससे अंदर. ओके
ओके थैंक यू। టికెట్ నై ఠీక్ హే। ఇక్కడ పోయేదానికి ఇలా గేట్లు వేస్తున్నారు, నడుచుకొని పోవచ్చు బైక్ ఎడ పెట్టి, ఏమంటే ఒక అటొక దారి ఉందంట, అట్టయితే పోదాం. ఇక్కడ నుంచి ఇలా పోవచ్చు. जा सकते ఆరామ్ ఇక చూడండి నెమళ్ళు ఉన్నాయి ఆడ రాగానే. సో చూడండి నెమలి కనిపిస్తుందా, ఎందుకంటే ఎదుగుంటే ఆడ చాలా ఉన్నాయి. ఆడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఈడొకటి రెండు ఉన్నాయి నిలబడుకొని. సో ఏకలన్నీ పీకేస్తున్నారు పాపం, తోకకుంటారు ఏకల అవన్నీ అయితే పీకేస్తున్నారు. చాలా బాగుంది ఈడ. ఈడ రెండు ఉన్నాయి, ఎదుగుంటే ఏదొకటి ఒక గోడ మీద ఒకటి. సో మనమైతే లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడ అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ చెట్టు ఉంది మనకి, ఈ చెట్టు పేరు కేజ్రీ. ఈ చెట్టు గురించి చాలా పెద్ద స్టోరీ అయితే జరిగింది. ఇది నిజంగా జరిగింది, ఇది ఈ స్టోరీ అనేది. ఒకసారి ఈ చెట్టుని చూడండి, ఇదిగోండి. ఇది ఏంటంటే రాజస్థాన్లో పెరిగే చెట్లలో ఇది కూడా ఒకటి, కేజ్రీ. కేజ్రీ ఇది, కానీ వీళ్ళు కేజ్రీ అని పిలుస్తారు ఇక్కడ. సో దీని పేరు వచ్చి సైంటిఫిక్ నేమ్ వచ్చి ప్రొసోపిస్ సినేరారియా. ఇవి వచ్చి దాని పూలు, ఆకులు, దాని కాయలు ఎలా ఉంటాయి అనేది ఏ విధంగా ఉంటుంది. చుట్టుపక్కల చూడండి ఎట్టుందో, ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు. వెనకాల కనిపిస్తుంది ఇది ఒక స్తూపము. ఇక్కడ జరిగిన సంఘటనకి గుర్తుగా అయితే దీన్ని అయితే నిర్మించినారు. కేజ్రీ అనే ఇందాక నేను చెట్టు చూపించినా కదా, ఆ చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం అనమాట ఈ కేజ్రీ అనేది. ఇంకోటి ఏంటంటే ఈ కేజ్రీ దీని చుట్టుపక్కల ఒక 45 గ్రామాల్లో అయితే మనకి బిష్నోయ్ కమ్యూనిటీ అని నివసిస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఏంటంటే ఈ చెట్టుని ఒక దైవం లాగా పూజించేవాళ్ళు, పవిత్రమైన వృక్షం అని. ఎందుకంటే ఇది మామూలుగా ఎడారుల్లో బతికే చెట్లలో ఈ చెట్టు కూడా ఒకటి. ఎటువంటి ఎండనైనా తట్టుకొని బతకగలిగే చెట్లలో ఈ కేజ్రీ చెట్టు కూడా ఒకటి అనమాట. ఈ ఎడారిలో ఈ వాతావరణంలో ఇట్లాంటి చెట్టు ఒకటి బతుకుతుందంటే వాళ్ళైతే దీన్ని ఒక దైవం లాగా భావించేవాళ్ళు అప్పట్లో. సో ఇది ఇలా ఉన్నప్పుడు 1730లో మార్వార్ రాజైన మహారాజా అభయ్ సింగ్ అనే రాజు ఆయన మంత్రి అయిన గిరిధర్ భండారికి ఏం చెప్పినాడంటే ఈ కేజ్రీ అనే విలేజ్ కి వెళ్ళి ఇక్కడ చెట్లను అయితే కొట్టి ఆ వుడ్ని అయితే తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే ఆయన ఒక కోటనో ప్యాలెస్ నో కట్టేదానికి ఈ వుడ్ని అయితే కావాలని ఆయన మంత్రికి అయితే చెప్పి ఆయన మంత్రిని అయితే ఈ ప్రాంతానికి అయితే పంపిస్తాడు. ఆ మంత్రి వచ్చి ఏం చేస్తాడంటే ఈ చుట్టుపక్కల ఉండే చెట్లన్నిటిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ కేజ్రీ అనే విలేజ్ లో వీళ్ళు ఏం చేసినారంటే ఈ చెట్లు కొట్టనీయకుండా అడ్డుకుంటారు అనమాట. ఆ టైంలో పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తా ఉంటారు. అంటే వీళ్ళు చెట్లు పోయి గట్టిగా పట్టుకొని చెట్లను అయితే కొట్టనీయకుండా, ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్కరు పోయి దాన్ని గట్టిగా పట్టుకొని చెట్లను అయితే కొట్టనీయకుండా ప్రొటెస్ట్ చేస్తా ఉంటారు. ఇది ఇంకా వీళ్ళు ఇట్లాగా ఉండటానికి ఆ మంత్రి ఏం చేస్తాడంటే వాళ్ళని అయితే చంపైనా సరే నాకైతే చెట్లను అయితే తీసుకురండి అని అయితే వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు. ఇంకా భటులు ఏం చేస్తారంటే ఆ చెట్లకి ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపి వాళ్ళతో పాటు ఆ చెట్లను కూడా నరికి ఆ చెట్లను అయితే తీసుకుపోవడం స్టార్ట్ చేస్తారు. అలా చంపడంలో ఫస్ట్ చంపింది అమృతాదేవి అని ఇక్కడ ఒక కేజ్రీకి సంబంధించిన లేడీ అనమాట. ఆమె ఇద్దరు పిల్లల్ని అయితే ఫస్ట్ వాళ్ళని అయితే చంపి దాని తర్వాత మిగతా ఒక్కొక్కరుగా చంపి ఆ చెట్లను అయితే నరికి తీసుకుపోవడం స్టార్ట్ చేస్తారు. ఇది దాదాపు ఒక 40 రోజులు అయితే జరుగుతుంది ఇట్లా ఈ ప్రాసెస్ అనేది. ఇలా జరిగినప్పుడు ఈ 40 రోజుల్లో దాదాపు 49 విలేజ్ కి సంబంధించిన బిష్నోయ్ కమ్యూనిటీ ప్రజలు అనేవాళ్ళు దాదాపు 393 మంది అయితే ఈ చెట్లు కోసము వాళ్ళ ప్రాణాలను అయితే అర్పించినారనమాట. అంటే వాళ్ళు చనిపోయినారు. వాళ్ళని అయితే చంపి ఆ చెట్లను అయితే తీసుకుపోవడం జరిగింది. అంత మొత్తంలో ప్రజలు చనిపోయేటానికి ఇది ఒక పెద్ద వార్తలాగా మొత్తం రాజ్యం అంతా వ్యాపించేటానికి రాజు కూడా ఆయన డెసిషన్ ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితికి అయితే వచ్చింది. దాని తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి
వాళ్ళకైతే క్షమాపణ కోరి ఈ ప్రాంతాన్ని అయితే ఇంకెవరు కూడా ఈ చెట్లని ముట్టుకోకుండా అయితే ఆర్డర్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని అయితే ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఏదో కట్టి అయితే వీళ్ళని అయితే క్షమాపణ అయితే కోరినారంట. వాళ్ళు చనిపోయినప్పుడు మొత్తం ఇక్కడ మట్టితో సహా మొత్తం అంతా ఎర్రగా అయిపోయిందని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇదేంటంటే వరల్డ్ లో రికార్డ్ అయిన ఫస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనమాట. ఎన్విరాన్మెంటల్ పరంగా అతి పెద్ద సంఖ్యలో జనాభా చనిపోయింది కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వరల్డ్ లో రికార్డ్ అయింది ఫస్ట్ ఇదేనమాట. దాని తర్వాత ఈ రాజస్థాన్ రాష్ట్ర వృక్షం కూడా కేజ్రీకి అయితే మార్చడం జరిగింది. ఇది స్తూపము. దీని లోపల ఏం లేదు, జస్ట్ ఒక చిన్నగా సర్కిల్ లాగా తిరిగి మధ్యలో మట్టి అయితే ఉంది. ఎడగాలు అప్పుడప్పుడు దీపాలు పెట్టేటట్టున్నారు చుట్టుపక్కల తిరిగేదానికి. యాక్చువల్గా నిజంగా జరిగిన స్టోరీ ఇది 1730లో నిజంగా జరిగిన స్టోరీ. ఇక్కడ ఇదేంటంటే మనకి ఒక టెంపుల్ లాగా అయితే కట్టి వీళ్ళైతే ఇవన్నీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలో ఒక అమృతాదేవి విగ్రహం, ఆమె ఫస్ట్ చనిపోయిందని చెప్పినానే, ఆ విగ్రహం అయితే పెట్టినారు. ఆ విగ్రహం పెట్టి అప్పుడు ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళ పేర్లన్నీ అయితే చుట్టుపక్కల మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఆడికి వెళ్దాం రండి. మనం ట్రాయంగానే ఇడొక విగ్రహం టైప్ ఉంది కదా, ఆమె అనమాట అమృతాదేవి. ఫస్ట్ సాక్రిఫైస్ చేసిన పర్సన్ ఏమే. ఏదైతే రాసినారు కానీ మనకి ఇదిగోండి వన్యజీవు సంక్షత్ర ఏదో రాసినారో మనకి అంతా హిందీలో అయితే రాసినారు. ఈ పక్క 393 అని నెంబర్ చెప్పినా కదా, అది కాదు 363 మంది అయితే అప్పుడు ప్రాణ త్యాగం చేసినారు. 393 కాదు, 363 మంది ప్రాణ త్యాగం అయితే చేసినారు అప్పట్లో. సో అదనమాట దానికి సంబంధించిన ఈ స్టోరీ అయితే రాస్తున్నారు, హిందీలో రాసినారు. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. ఆమె వచ్చి అమృతాదేవి. ఈమెను ఇంకొక వీళ్ళిద్దరు పిల్లల్ని అయితే ఫస్ట్ అయితే చంపినారంట. దాని తర్వాత మిగతా వాళ్ళని అయితే 40 రోజుల పాటు చంపినారంట. చూడండి ఎంత బాగుందో. అవి ఇక్కడ 363 అని చెట్టుకి వేసినారు చూడండి. ఇది 300 చెట్టు వేసి 363 అని రాసినారు చూడండి. అంటే అంతమంది ప్రాణ త్యాగం చేసినారు అనేది ఇక్కడ. దీని చుట్టుపక్కల మనకి ఒక బోర్డు లాగా పెట్టినారు చూడండి. ఆ బోర్డుల్లో మొత్తము 363 మంది పేర్లు అయితే ఇక్కడైతే మెన్షన్ చేసినారు. ఒకసారి చూపిస్తారు చూడండి. వాళ్ళ పేర్లను వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఊర్లు అనుకుంటాయి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఉండేటి వాళ్ళవి. సో ఇవన్నమాట మొత్తం పేర్లు. చూడండి ఎంతమంది చెక్కు పెట్టినారో, ఎంతమంది ప్రాణ త్యాగం చేసినారు. అదనమాట 363 లాస్ట్ నెంబర్. వీళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ చెక్కబడ ఏడైతే రాయడం జరిగింది. నాకైతే చదువుతున్నప్పుడే చాలా ఎమోషనల్ అనిపించేసింది. అంటే ఈ స్టోరీ గురించి, ఈ మొత్తం అంతా నిజంగా జరిగిన స్టోరీ అనమాట. ఆల్మోస్ట్ 363 మంది 40 రోజుల్లో ప్రాణాలు వాళ్ళ కేవలం ఒక చెట్టు కోసము ప్రాణాలు వదిలినారంటే ఎంత గొప్ప విషయం కదా. ఇది మామూలుగా దాని పేరు వచ్చి కేజ్రీ, కానీ ఇక్కడ వీళ్ళు పిలిచేది వచ్చి కేజ్డి అని పిలుస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఒక చెట్టు కోసం అంతమంది చనిపోవడం అనేది. ఇక్కడ మనకు కనిపిస్తుంటే చెట్లన్నీ ఇవే కేజ్రీ చెట్లు ఇవన్నీ. దీనివల్ల తిండి ఏమైనా దొరుకుతుందంటే ఏం లేదు, కానీ ఈ రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో తిండి కన్నా నీడ ముఖ్యం అనమాట. అట్లాంటి నీడనైతే ఈ చెట్లు ఇస్తాయి. అందుకని ఇది ఇంత గొప్పగా అయితే పూజిస్తారు దీన్ని. ఉండేది అది ఏదో పిచ్చిగా ఉన్న చెట్టు కింద ఎంత నీడ వస్తుందో, మనం బైక్ పెట్టాం కదా ఎంత నీడ ఉందో కదా. సో 3 అయితే అయింది టైము. మనం ఇప్పుడు మళ్ళీ రిటర్న్ జోధ్పూర్కి వెళ్ళిపోతున్నాము. ఐసా కాతే క్యా सूखा मिलता होगा ड्राई फ्रूट्स में. అచ్చా ఇదేందో వెరైటీగా ఉంది. ఎట్టుందంటే మోము ఉంటుందా, కొబ్బరి చెప్పుల మోము అట్టుంది ఇది.